Hi children, how are you? I hope you are doing well. I welcome all of you to our most effective IIT JEE and NEET channel in Telugu states, the Mass Physics MNR. Children, today we are going to explain current electricity. కరెంట్ ఎలక్ట్రిసిటీలో ఎప్సెట్ అండ్ నీట్ కి సంబంధించిన ట్రిక్స్ అన్నమాట. చాలా మంది స్టూడెంట్స్ అడుగుతారు మమ్మల్ని క్లాస్లో, సార్ నాకు కరెంట్ ఎలక్ట్రిసిటీలో నెట్వర్క్ థియరీ క్వశ్చన్స్ అంటే రెసిస్టర్స్, కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అవి మాకు అర్థం కావట్లేదండి, అవి మీరు ఈజీగా మేము ఎలా చేయాలి సార్ అని చాలా మంది స్టూడెంట్స్ నన్ను అడుగుతారు. సో మీకోసం ఈరోజు మీకు అద్భుతంగా, చాలా అద్భుతంగా ఆ క్వశ్చన్ చూడగానే విత్ ఇన్ 1 minute లోపలనే ఆ క్వశ్చన్ దాన్ని సొల్యూషన్ ఎలా చేయాలో మీకు నేను అద్భుతంగా నేర్పించబోతున్నాను. అందరూ కూడా పెన్ తీసుకోండి, నోట్స్ తీసుకోండి, ఈ క్లాస్ వింటూ నోట్ చేసుకుంటూ వినండి, మీకు అద్భుతంగా ఈరోజు అర్థమైంది అనమాట. రైట్ చిల్డ్రన్, సో మనం క్లాస్లోకి వెళ్దాం. కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్, రైట్, రెసిస్టర్స్ ని కంబైండ్ చేసినప్పుడు సిరీస్ కాంబినేషన్లో, ప్యారలల్ కాంబినేషన్లో ఉంచినప్పుడు ఎట్లా ఆ ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేయాలో మనం ముందుకెళ్దాం. ప్రాబ్లం నెంబర్ 1లోకి వెళ్దాం. దిస్ ఈస్ ద ప్రాబ్లం నెంబర్ 1. ప్రాబ్లం నెంబర్ 1 ఏంటి? ఫైండ్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ అనమాట. అంటే ఈ టోటల్ కాంబినేషన్లో ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ కనుక్కోవాలి, అది పాయింట్ ఇక్కడ. మరి ఇక్కడ దీన్ని మనం అబ్జర్వ్ చేస్తే క్లియర్గా 3 ఐడెంటికల్ రెసిస్టర్స్ని కనెక్ట్ చేసి ఉన్నాను. అంటే చూడండి, ఐడెంటికల్ రెసిస్టెన్స్ మీన్స్ సేమ్ రెసిస్టర్స్. చూడు, ఆర్ ఆర్ ఆర్, త్రిబుల్ ఆర్ లాగా. ఎస్, 3 ఐడెంటికల్ రెసిస్టర్స్ మనం కనెక్ట్ చేసాం. దీనికి ఏం చేశాడు? ఒక ఏ అండ్ బి అన్నాడు. ఏ అండ్ బి అనేది ఏంటి? బ్యాటరీ టెర్మినల్స్ అవి. అంటే దీని ఇండైరెక్ట్ గా ఏం చేశాడంటే ఇట్లా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది బ్యాటరీ రా బాబు, ఇది బ్యాటరీ పాజిటివ్ టెర్మినల్, ఇగో బ్యాటరీకి ఇది నెగిటివ్ టెర్మినల్, ఇగో ఇలా. అంటే ఏ అండ్ బి అనేది ఏంటి? టెర్మినల్స్. ఇది పాజిటివ్ టెర్మినల్, ఇది నెగిటివ్ టెర్మినల్. అంటే ఇది హయ్యర్ పొటెన్షియల్, ఇది లోయర్ పొటెన్షియల్. దీని పొటెన్షియల్ వి, దీని పొటెన్షియల్ 0. దీని పొటెన్షియల్ వి కాబట్టి ఇలా, ఇగో ఇక్కడికి వి పొటెన్షియల్. ఇగో ఇదంతా 0 పొటెన్షియల్ కాబట్టి ఇదేంది నాన్న? 0 పొటెన్షియల్. క్లియర్? ఎస్. మరి ఇక్కడ వైర్ కనెక్ట్ చేశాడు చూడండి, ఇగో ఇది వైర్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో వైర్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇది వి పొటెన్షియల్ అయితే, ఇదిగో ఇది వి పొటెన్షియల్. ఇగో ఇక్కడైనా వి పొటెన్షియలే, ఎక్కడైనా వి పొటెన్షియలే. ఎందుకని? ఈ వైర్లో ఎలాంటి ఎలక్ట్రిక్ డివైజెస్ లేవు. అంటే ఏంటవి? రెసిస్టర్. చూడండి, ఇగో ఈ వైర్లో రెసిస్టర్ కానీ, కెపాసిటర్ కానీ, ఇండక్టర్ కానీ లేదు. ఎలాంటి ఎలక్ట్రిక్ డివైజ్ ఈ వైర్లో లేకపోతే ఆ వైర్లో పొటెన్షియల్ ఎక్కడైనా సేమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటానంటే, ఇది ఒక వైర్ కదా నాన్న, ఈ వైర్లో రెసిస్టర్ కానీ, ఇండక్టర్ కానీ, కెపాసిటర్ కానీ లేదు. అప్పుడు ఇక్కడ పొటెన్షియల్ 10 volts అనుకున్నానా, ఇక్కడ 10 volts, ఇక్కడ 10 volts, ఇక్కడ 10 volts. మధ్యలో రెసిస్టర్ ఉందనుకో, సపోజ్ ఇక్కడ 10 volts, మధ్యలో రెసిస్టర్ కానీ, ఇండక్టర్ కానీ, కెపాసిటర్ కానీ ఉందనుకో, ఇక్కడ 10 volts అయితే ఇక్కడ 10 volts ఉంటుందా? ఉండదు, మారింది. అదనమాట పాయింట్ ఇక్కడ. అందుకనే ఈ వైర్లో ఎక్కడ ఎలక్ట్రిక్ డివైజెస్ లేవు కాబట్టి ఇక్కడ పొటెన్షియల్ వి అయితే ఇక్కడ వీనే, ఇక్కడ వీనే, ఇక్కడ వీనే, ఇక్కడ వీనే, ఇక్కడ కూడా వీనే. అలాగే ఇక్కడ పొటెన్షియల్ 0 అయితే ఇగో 0 పొటెన్షియల్. ఈ వైర్లో కూడా ఎలాంటి ఎలక్ట్రిక్ డివైజెస్ లేవు, రెసిస్టర్ కానీ, కెపాసిటర్ కానీ, ఇండక్టర్ కానీ లేదు కాబట్టి ఇక్కడ 0 పొటెన్షియల్ అయితే 0 పొటెన్షియల్, 0 పొటెన్షియల్, 0 పొటెన్షియల్, ఇది కూడా 0 పొటెన్షియలే. ఇది ట్రిక్. సో ఫస్ట్ మనకు వచ్చిన ట్రిక్ ఏంటంటే బాబు, ఫస్ట్ ఆ పొటెన్షియల్ ని సెట్ చేసుకోవడం. రైట్, ఇప్పుడు వెరీ సింపుల్ గా చేస్తాం అన్నమాట. దీన్ని ఎలాగా చూద్దాం. రైట్, ఇక్కడ పొటెన్షియల్ 2 పొటెన్షియల్స్ ఉన్నాయిగా, ఒకటేమో వి, ఇంకోటేమో 0. అంటే నేను ఇక్కడ రాసాను చూడండి, చాలా జాగ్రత్తగా అద్భుతంగా గమనించండి విద్యార్థులారా. ఇగో ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ఏ అండ్ దిస్ ఈజ్ బి. ఇది వి పొటెన్షియల్, ఇది 0 పొటెన్షియల్. అంతేగా, ఏబి రెండేగా టెర్మినల్స్ ఉన్నాయి. ఎస్. ఇప్పుడు మనం క్లియర్ గా మనం అబ్జర్వ్ చేస్తే చూడండి, ఫస్ట్ రెసిస్టర్ ఎక్కడుందయ్యా? వి పొటెన్షియల్ కి 0 పొటెన్షియల్ కి మధ్యలో రెసిస్టర్ ఉంది, అక్కడే అరేంజ్ చేద్దాం. ఇగో వికి 0కి మధ్యలో రెసిస్టర్ ని నేను కనెక్ట్ చేశాను.
ఎస్ వెంకట్, ఎస్. ఇగో సెకండ్ రెసిస్టర్ చూడండి, జీరో పొటెన్షియల్ కి వి పొటెన్షియల్ కి మధ్యలో ఉంది కదా, కాబట్టి ఇగో జీరో పొటెన్షియల్ కి వి పొటెన్షియల్ కి మధ్యలో ఉందిగా, అక్కడే దీన్ని కనెక్ట్ చేస్తాను. అంతేనా బాబులాల్? ఎస్, ఎస్. ఇప్పుడు థర్డ్ రెసిస్టర్ ఉంది, వి పొటెన్షియల్ కి జీరో పొటెన్షియల్ కి మధ్యలో ఉంది, కాబట్టి ఇగో ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాను. క్లియరా? మరి రెసిస్టర్ ఏందమ్మా? ఆర్ ఆర్ ఆర్, త్రిబుల్ ఆర్ త్రిబుల్ ఆర్ త్రిబుల్ ఆర్. మరి ఈ త్రీ రెసిస్టర్స్ ఎట్లున్నాయా బాబు? ప్యారలల్ గా ఉన్నాయి చూడండి, ప్యారలల్ గా ఒకదాని కింద ఒకటి. అప్పుడు ప్యారలల్ గా ఉన్నప్పుడు ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఆర్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫార్మ్ ఏంది నాన్న? R/N. అరే ఈక్వలెంట్ ప్యారలల్ గా ఉన్నప్పుడు యాక్చువల్లీ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫార్ములా ఇది బాబు, 1/R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3 యాక్చువల్లీ. కానీ దీనికంటే షార్ట్ కట్ ఇది కదా. ఇది ఎప్పుడయ్యా? త్రీ అన్ఈక్వల్ రెసిస్టర్స్ ప్యారలల్ గా ఉన్నప్పుడు, అంటే ఇది R1 ఇది R2 ఇది R3 అయినప్పుడు ఫార్ములా డైరెక్ట్ ఇది రాయొచ్చు. కానీ ఇక్కడ ఎలాంటి రెసిస్టర్స్ అవి? ఐడెంటికల్ రెసిస్టర్స్. సేమ్ రెసిస్టర్స్ ఎప్పుడైతే ప్యారలల్ గా ఉంటాయో డైరెక్ట్ ఫార్ములా వీ కెన్ రైట్ R/N. ఇప్పుడు 2R 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 ఉందనుకో, ఐడెంటికల్ రెసిస్టర్స్ ప్యారలల్ గా ఉంటే ఫార్ములా డైరెక్ట్ R/N అన్న. ఎస్, సో దట్ ఈజ్ ఈక్వల్ ఆర్ ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ చూద్దాం ఇప్పుడు. మరి ఐడెంటికల్ రెసిస్టర్స్ ఏంటి? ఆరేగా, కాబట్టి ఆర్ బై ఎన్ అంటే ఏంటన్నా? హౌ మెనీ రెసిస్టర్స్ ఐడెంటికల్ రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్? 1 2 3, ఇగో 3. R/3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇగో R/3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకేనమ్మా? దిస్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. రైట్, వెరీ గుడ్, వెరీ నైస్. సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం. ఫైండ్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్. దీని కూడా ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ కనుక్కోవాలి, సేమ్ ఫార్ములా. ఇక ఇది డైరెక్ట్ చేసేద్దాం మనం. క్లియర్? ఇగో టర్మినల్ ఏ, బ్యాటరీ టర్మినల్ ఏని ఏమంటాం మనం? వి పాజిటివ్. దీన్ని ఏమంటానా? నెగిటివ్. బాబులాల్ ఓకేనా? ఎస్. ఇక్కడ మనం గమనించినట్లయితే చూడండి అన్న, ఇక్కడ పొటెన్షియల్ జీరో పొటెన్షియల్ కదా, ఇగో ఇక్కడ కూడా జీరో పొటెన్షియల్. ఎస్, ఖచ్చితంగా. మరి ఇక్కడ వి పొటెన్షియల్ గా ఈ వైర్ చూడండి, ఈ వైర్ లో కూడా ఎలాంటి ఎలక్ట్రిక్ డివైస్ లేదుగా, సాఫ్ట్ ఉందిగా, కాబట్టి ఇక్కడ కూడా పొటెన్షియల్ ఎంత బాబు? జీరో. ఇగో ఇక్కడ జీరో పొటెన్షియల్ అయితే ఈ వైర్ లో మధ్యలో రెసిస్టర్లు, కెపాసిటర్లు, ఇండక్టర్లు ఏమీ లేవు, కాబట్టి ఇక్కడ జీరో పొటెన్షియల్ అయితే ఇక్కడ జీరో జీరో జీరో, ఇది కూడా జీరో. రైట్, ఇప్పుడు అరేంజ్ చేద్దాం మనం. ఎన్ని టెర్మినల్స్ ఉన్నాయి మనకి? రెండే, ఒకటి వి, ఇంకొకటి జీరో. ఇక్కడ నేను అద్భుతంగా, మామూలుగా కాదు, అద్భుతంగా నేను అరేంజ్ చేస్తుండీ. ఏ అండ్ బి. ఏ అనేది వి పొటెన్షియల్, బి అనేది ఏందా బాబు? జీరో పొటెన్షియల్. ఇక్కడ మనం అద్భుతంగా చూస్తే చూడండి బాబు, ఇగో ఈ టూ రెసిస్టర్స్ ఎక్కడున్నాయి నాన్న? వికి జీరోకి మధ్యలో ఉంది. చూడు, ఈ టూ రెసిస్టర్స్ ఎక్కడుంది నాన్న? వి పొటెన్షియల్ కి జీరో పొటెన్షియల్ కి మధ్యలో ఉన్నాయి. ఇగో వి పొటెన్షియల్ కి జీరో పొటెన్షియల్ కి మధ్యలో అరేంజ్ చేస్తాం అద్భుతంగా. ఇగో 1, ఎన్ని ఉన్నాయి? 2 కదా, 2. ఇదిగో ఆర్ ఆర్, చూడు ఆర్ ఆర్, వెరీ నైస్. అలా ఇది అయిపోయిందా? కంప్లీటెడ్. ఇది చూద్దాం, ఇగో ఇది. సరే, ఇది చూద్దాం, ఇది ఇగో ఇది. ఇది కూడా అంతేగా, ఈఆర్ కానీ ఎక్కడ ఉంది? ఏ పొటెన్షియల్ మధ్యలో ఉంది? వికి జీరోకి మధ్యలో ఉందిగా, ఈ రెండు కూడా. ఎస్, ఇగో వికి జీరోకి మధ్యలో అద్భుతంగా నేను అరేంజ్ చేసిన. ఇదిగో ఎస్ ఎస్, ఇది అయిపోయిందా? ఇది గులారింది. ఇది చూడు, ఇగో వికి జీరోకి మధ్యలో ఉంది టూ రెసిస్టర్స్, కాబట్టి చూడండి ఇక్కడ. ఇగో ఇది. ఎస్ ఎస్, ఇది కూడా అయిపోయింది. ఇగో ఇది ఉందే బాబు, ఆర్ఆర్. ఈ కూడా ఎక్కడ ఉంది? వి పొటెన్షియల్ కి జీరో పొటెన్షియల్ కి మధ్యలో ఉంది. ఇదిగో రైట్, అన్ని అరేంజ్ చేసాంగా, అన్ని ఐడెంటికల్ రెసిస్టర్సే. ఇగో ఇది ఆర్ఏ, ఇది ఆర్ఏ, ఇది ఆర్ 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 ఆర్. మరి ఇక్కడ గమనించినట్లయితే ఈ టూ రెసిస్టర్ సిరీస్ ఉన్నాయి నాన్న, ఈ టూ రెసిస్టర్ సిరీస్ ఉన్నాయి, ఈ టూ రెసిస్టర్ సిరీస్ ఉన్నాయి, ఈ టూ రెసిస్టర్స్ కూడా సిరీస్ ఉన్నాయిగా. మరి సిరీస్లో ఉంటే ఫార్ములా ఏంది? ఎఫెక్టివ్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సిరీస్ లో ఉంటే ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఫార్ములా R1 + R2, R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ R1 + R2. క్లియర్? అదే నేను రాసేది చూడండి. ఇగో ఈ రెండు ఎలా ఉన్నాయి? సిరీస్ లో ఉన్నాయి కాబట్టి ఆ రెండింటిని కలిపి ఒకటే, మడత పెట్టి ఒకటే జమ్మున R + R 2R. ఆ రెసిస్టర్స్ ని కంబైన్ చేస్తే 2R అనమాట. ఎందుకంటే ఈ రెండు ఎట్టున్నాయి? సిరీస్ లో ఉన్నాయి. R + R 2R. ఎస్,
ఈ రెండు కూడా సిరీస్ లో ఉన్నాయి, R+R 2R. ఈ 2 రెసిస్టర్స్ కూడా ఎట్లున్నాయి, R+R 2R. ఎస్ ఎస్, ఈ 2 రెసిస్టర్స్ కూడా ఎట్లున్నాయి, R+R 2R. ఎస్, అన్నిటిని మనం ఇట్లా కనెక్ట్ చేద్దాం, అన్నిటిని ఇలా. ఇక్కడ ఫైనల్ చూడండి, ఇది టర్మినల్ ఏ వి పొటెన్షియల్, ఇది టర్మినల్ బి 0 పొటెన్షియల్. ఇవన్నీ ఎట్లున్నాయి నాన్న, 2R ఎట్లున్నాయి, ప్యారలల్ గా ఉన్నాయి. మరి ఐడెంటికల్ రెసిస్టర్సేగా, ఐడెంటికల్ మీన్స్ సేమ్. ఇగో 2R ప్యారలల్ గా ఉన్నాయి. ప్యారలల్ గా ఉన్నప్పుడు ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ కి ఫార్ములా ఏం చెప్పాను చూడు. ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ కి ఫార్ములా ఏందా బాబు, ప్యారలల్ గా ఉంటే R/N. ఎస్ ఎస్, చూడు ఆర్ అంటే ఏంది, ఇగో 2R, ఇగో 2R, కాబట్టి ఇక్కడ 2R బై ఎన్ని ఉన్నాయి మరి ఐడెంటికల్ రెసిస్టెన్స్, 1 2 3 4. ఎస్ ఎస్ వెంకట్, R/2. ఆన్సర్ ఈస్ R/2. ఇగో థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్, R/2. వెరీ సింపుల్, క్లియర్. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం మనం. ఫైండ్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్. ఇది ఎస్, ఇక్కడ దీన్ని కూడా మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే వినన్నా, ఇది టర్మినల్ ఏ టర్మినల్ బి. ఇగో దీని పొటెన్షియల్ V నానా, దీని పొటెన్షియల్ 0, పాజిటివ్ పొటెన్షియల్. ముందు మనకి ఇచ్చినటువంటి నెట్వర్క్ థియరీలో మనం చూసుకోవాల్సిన 2 పాయింట్లు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఏంటి, టర్మినల్, పాజిటివ్ టర్మినల్ ఎక్కడ ఉంది, నెగిటివ్ టర్మినల్ ఎక్కడ ఉందో చూడాలి. అది ఫస్ట్ మనం చూడాలి. ఇగో ఇది పాజిటివ్ టర్మినల్, ఇది నెగిటివ్ టర్మినల్. పాజిటివ్ టర్మినల్ అంటే ఏంటి, V పొటెన్షియల్. నెగిటివ్ టర్మినల్ అంటే లో పొటెన్షియల్, 0. ఎస్, ఇగో ఇది 0 పొటెన్షియల్ అయితే ఈ వైర్ లో ఎలాంటి రెసిస్టర్స్ కానీ, ఎలాంటి కెపాసిటర్స్ కానీ, ఇండక్టర్స్ కానీ లేవు ఈ వైర్ లో. కాబట్టి ఇక్కడ 0 పొటెన్షియల్ అయితే ఇది 0 పొటెన్షియలే, ఇది కూడా 0 పొటెన్షియలే, ఇది కూడా 0 పొటెన్షియలే. ఎస్, మరి ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ V అండ్ 0 ఇక్కడ చూడండి. మరి ఇది ఏంటి, ఇప్పుడు ఇక్కడ పొటెన్షియల్ ఎంత నాన్న, V. మధ్యలో రెసిస్టర్ ఉంది కదా, ఇక్కడ పొటెన్షియల్ V కాదు, మారింది. అరే ఇది ఒక వైర్ అయ్యా, ఈ వైర్ లో ఇక్కడ పొటెన్షియల్ 10 volts, ఇక్కడ వోల్టేజ్ ఎంత 10 volts, ఎలక్ట్రికల్ వైర్. ఇక్కడ కూడా 10 volts, ఇక్కడ 10 volts, ఇక్కడ 10 volts. ఎందుకని, ఈ వైర్ లోపల ఎలాంటి రెసిస్టర్స్ కానీ, ఎలాంటి కెపాసిటర్స్ కానీ, ఇండక్టర్స్ కానీ లేవు. లేకపోతే వైర్ లో ఎక్కడైనా పొటెన్షియల్ సేమ్, అది పాయింట్ ఇక్కడ. అందుకని చూడండి, ఇగో ఇక్కడ పొటెన్షియల్ 0 కాబట్టి ఇగో 0 0 0 0 0 మొత్తం నున్నగా 0. నున్నగా మీన్స్ టోటల్, అరానా రైట్. ఇక్కడ పొటెన్షియల్ ఎంత నాన్న, V. మరి మధ్యలో రెసిస్టర్ ఉందిగా, ఈ రెసిస్టర్ లేకపోతే ఇక్కడ పొటెన్షియల్ V, ఇక్కడ కూడా వీనే. కానీ ఇక్కడ రెసిస్టర్ ఉంది కాబట్టి ఏమైంది నాన్న, పొటెన్షియల్ మారిద్ది. ఇక్కడ పొటెన్షియల్ V కాదు, ఇక్కడ పొటెన్షియల్ ఎంతో నాకు తెలియదు కాబట్టి దాన్ని నేను X అనుకుంటాను. ఈక్వల్ మాత్రం కాదు రే, ఇక్కడ పొటెన్షియల్ V, ఇక్కడ పొటెన్షియల్ V అనేది కాదు, ఖచ్చితంగా మారిద్ది. మధ్యలో ఏముందా, రెసిస్టర్ ఉంది. ఎస్, ఇప్పుడు నేను దీన్ని అద్భుతంగా, మామూలు కాదు, అద్భుతంగా ఇక్కడ 3 టెర్మినల్స్ ఉన్నాయి చూడు. A1 మధ్యలో X1 గులారింది, ఇంకోటి ఏంది B1. బాబులాల్ వినాలా, ఇక్కడ పొటెన్షియల్ V, ఇక్కడ పొటెన్షియల్ 0, ఇది X. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే చూడండి, ఈ ఫస్ట్ రెసిస్టర్ ఎక్కడ ఉంది నాన్న, 0 పొటెన్షియల్ కి X కు మధ్యలో ఉంది. ఇక్కడ 0 పొటెన్షియల్ కి ఎగో X కు మధ్యలో ఉంది. ఓకే, వెరీ గుడ్, ఇది అయిపోయింది. ఇది ఎక్కడ ఉందిరా, 0 కి X కు పొటెన్షియల్ మధ్యలో ఉందిగా, ఇగో 0 కి X కు మధ్యలో ఉందిగా. ఎస్ ఎస్, ఇది అయిపోయిందా. ఇది ఎక్కడ ఉంది నాన్న, ఇగో ఇది కూడా X కి 0 కు మధ్యలో ఉంది, పొటెన్షియల్ కి ఇగో X కి 0 కు మధ్యలో ఉంది. ఎస్, మరి లాస్ట్ ఇది ఎక్కడ ఉంది నాన్న, X కి A కి మధ్యలో ఉంది, ఇగో X కి V కి మధ్యలో ఉంది, ఇగో X కి V కి మధ్యలో ఉంది. ఎస్, సో ఐడెంటికల్ రెసిస్టర్స్ గా అన్ని కూడా R R R R, సింపుల్. మరి ఎలా దీన్ని చేయాలి చూద్దాం. ఇది R, దీన్ని యాజ్ ఇట్ ఈజ్ రాసుకుంటాను అన్న నేను. ఇక్కడ మనం అద్భుతంగా మనం చూస్తే ఇక్కడ వరకు ఓకే, ఇది ఓకే, R క్లియర్ క్లియర్. మరి ఇది ఎలా ఉన్నాయి, ఈ 3 ఎలా ఉన్నాయి, ప్యారలల్ గా ఉన్నాయి. ప్యారలల్ గా ఒకదాని కింద ఒకటి ప్యారలల్ అంటుంది. ప్యారలల్ ఉన్నప్పుడు ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఫార్మ్ ఏందే బాబు, R/N.
ఇప్పుడు దీని మొత్తాన్ని ఫార్ములా ఏంది, ఆర్ ఈక్వల్ టు ఆర్ బై ఎన్. ఆర్ ఆర్ ఎన్ ఎన్ని ఉన్నాయి, హౌ మెనీ రెసిస్టర్స్, 1 2 3 3 R/3. కాబట్టి ఇదేమైంది బాబు, R/3. సో దీన్ని ఇలాగే రాశాను. ఓకే, ఈ అన్నిటి మడత పెడితే ఇగో ఇది ఆ రెసిస్టర్స్ ని మడత పెడితే ఏమైతే R/3. ఇదేంటిది ఆర్. క్లియర్. ఇప్పుడు ఈ రెండు ఎట్టున్నాయి నాన్న, మరి సిరీస్ లో ఉన్నాయి, సిరీస్ కాంబినేషన్. ఎస్. సో ఆర్ ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ ఆర్ ప్లస్ సిరీస్ లో ఉంటాయి నాన్న, R1 ప్లస్ R2గా. ఆర్ ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ R1 ప్లస్ R2, ఆర్ ప్లస్ R/3 గో ఆర్ ప్లస్ R/3, దట్ ఈజ్ ఈక్వల్ 3R ప్లస్ R/3. ఆర్ ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ 4R/3. 4R/3. This is the correct answer. Where is 4R/3? Yes. Fourth option is correct option. Clear? Fourth question. Find effective resistance. D combination లో కూడా మనం ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ కనుక్కోవాలన్నా, రైట్? ఎస్. ఇది కూడా సేమ్. మరి టర్మినల్స్ ఎక్కడ ఉన్నాయి మనం చూసుకోవాలి, అదే ఫస్ట్ పాయింట్. ఇగో ఇది టర్మినల్ ఏ, ఇది టర్మినల్ బి. టర్మినల్ ఏ ఉన్నాం అనుకుంటాం, వి. టర్మినల్ వి, దీన్ని లో పొటెన్షియల్, ఇది హై పొటెన్షియల్, వి. లో పొటెన్షియల్ 0. సో ఇది 0 పొటెన్షియల్, ఇలా వెళ్తే జీరోనే, కానీ మధ్యలో రెసిస్టర్ ఉంది కాబట్టి ఇక్కడ 0 పొటెన్షియల్, ఇక్కడ ఎంత మాత్రం కాదు, ఇక్కడ పొటెన్షియల్ మారిద్ది అనమాట. ఇక్కడ పొటెన్షియల్ ఏమనుకుందాం మనం, ఎక్స్ ఉంటుంది. ఇప్పుడు దీనికి దీనికి మధ్యలో ఈ రెసిస్టర్ లేకపోతే ఇక్కడ 0 పొటెన్షియల్, ఇక్కడ 0 0 0 0 0, ఇక్కడ కూడా 0 అయిపోయింది. కానీ మధ్యలో రెసిస్టర్ ఉంది కాబట్టి ఇక్కడ పొటెన్షియల్ ఇక్కడ ఉండదు, ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ అంత ఉండదు, తగ్గిద్ది. సో ఇక్కడ 0 అయితే ఇక్కడ ఎంత ఉందమ్మా, ఎక్స్. అంటే ఇక్కడ పొటెన్షియల్ నాకు పర్టికులర్ తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నాను. అలాగే మరి ఇక్కడ ఎక్స్ అయితే 100% ఇక్కడ ఎక్సేగా పొటెన్షియల్, ఎందుకంటే మధ్యలో ఏం లేదుగా ఈ వైర్ లోపల, కాబట్టి ఎక్స్. రైట్. ఇక్కడ మనకి 3 టెర్మినల్స్ ఉన్నాయి అనుకోవాలి మనం, అంతేనమ్మా. ఏ, ఎక్స్, బి, 3 టెర్మినల్స్ ఉన్నాయి. అంటే ఏ అంటే ఏంది, పాజిటివ్ పొటెన్షియల్. ఇక ఇదేంది, ఇది 0 పొటెన్షియల్. రైట్. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేద్దాం. ఈ ఫస్ట్ రెసిస్టర్ ఏదైతే ఉందో ఎక్కడ ఉంది నాన్న, ఇది ఎక్స్ కి బికి మధ్యలో ఉంది. ఇగో ఎక్స్ కి బికి మధ్యలో ఉంది. ఎస్. ఓకే. తర్వాత ఇది ఎక్కడ ఉంది నాన్న, ఎక్స్ కి వికి మధ్యలో ఉంది. ఇగో వి పొటెన్షియల్, ఎక్స్ పొటెన్షియల్, ఎక్స్ కి వికి మధ్యలో ఉంది. ఇగో ఎక్స్ కి వికి మధ్యలో ఉంది. రైట్. అరేంజ్ చేసింది. ఈ రెండు అయిపోయినాయి. నెక్స్ట్ ఇది ఎక్కడ ఉంది నాన్న, ఏ వికి 0కి మధ్యలో ఉంది. ఇగో వికి 0కి మధ్యలో ఉంది, అంటే ఇగో ఇట్లా. ఎస్. 1 2 3 అయిపోయినాయి. తర్వాత ఇగో ఇది ఎక్స్కి ఏకి మధ్యలో ఉంది. ఇగో ఎక్స్కి ఏకి మధ్యలో ఉంది, అంటే ఇగో ఇట్లా. ఎస్. ఇది అయిపోయింది. ఇది ఉంది ఎక్స్కి బికి మధ్యలో ఉంది. ఇగో ఎక్స్కి బికి మధ్యలో ఉంది, అంటే ఇది. అన్ని కూడా ఐడెంటికల్ రెసిస్టర్సే. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ క్లియర్గా మనం అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ ఈ రెండు కూడా ఎట్లున్నాయి, ఇవి ప్యారలల్గా ఉన్నాయి. ఇగో ఈ రెండు ప్యారలల్గా ఉన్నాయి. ఇగో ఈ రెండు కూడా ప్యారలల్గా ఉన్నాయి. ప్యారలల్గా ఉంటే ఫార్ములా ఏంది నాన్న, R/N కదా. ఈ రెండు ఐడెంటికల్ రెసిస్టర్సేగా, సేమ్ రెసిస్టర్స్ ని ఐడెంటికల్ రెసిస్టర్స్ అంటాం కదా. ఈ రెండు ప్యారలల్ గా ఉంటే ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫార్ములా ఏంటి, R/N. కాబట్టి ఇది R/N, అంటే దీన్ని ఇలా రాస్తాను చూడండి, R/N. R/N. N అంటే ఎన్ని రెసిస్టర్స్ నాన్న, 1 2, R/2. ఎస్. ఇగో దీన్ని కూడా చూడండి, ఇది ఈ రెండు కూడా ఎలా ఉన్నాయి నాన్న, ప్యారలల్. ఇగో ఈ రెండింటి కాంబినేషన్ ఇగో ఇదనమాట. ఇది కూడా ప్యారలల్ కాబట్టి ఫార్ములా ఏంది, R/N. ఎన్ అంటే ఏంది, హౌ మెనీ, 1 2 2, R/2 కదా. ఐడెంటికల్ రెసిస్టర్స్ ప్యారలల్ ఉంటే ఫార్ములా R/N. ఇగో ఇది అయిపోయింది, ఈ రెండు అయిపోయింది. రైట్. ఇగో ఇది ఒకటి ఉంది కదా. ఎస్. ఇగో ఇది ఒకటి ఉంది. ఇదేంటిది, ఏ, అండ్ దిస్ ఈస్ బి. రైట్. ఇదేంటిది, రెసిస్టెన్స్ R. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ రెండు ఎలా ఉన్నాయి, మళ్ళీ సిరీస్లో ఉన్నాయి. ఈ రెండు ఎలా ఉన్నాయి నాన్న, ఇగో ఈ రెండు సిరీస్లో ఉన్నాయి. ఖచ్చితంగా ఈ రెండు సిరీస్లో ఉన్నాయి. సిరీస్లో ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తాం, సిరీస్లో ఉంటే ఫార్ములా ఏంది నాన్న, R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2నేగా. అంటే R1 అంటే ఏంది ఇక్కడ, R/2. ఇది కూడా ఏంటి, R/2. సిరీస్లో ఉన్నాయి కాబట్టి రెండింటి ప్లస్ చేసిన, అంటే 2R/2గా. 2R/2 అంటే దట్ ఈజ్ R కదా. కాబట్టి ఈ
ఆ డయాగ్రామ్ ఏమైంది ఇక్కడ ఈ టోటల్ కాంబినేషన్ ఏమైపోయింది నాన్న ఆర్. ఇగో ఇది ఆర్ అన్నమాట. ఇగో నెక్స్ట్ ఏముంది, ఇగో ఇది ఆర్. ఎస్, ఇది కూడా ఏంటి ఆర్. మరి ఈ రెండు ఎలా ఉన్నాయి, ప్యారలల్గా ఉన్నాయి. ప్యారలల్గా ఉంటే ఐడెంటికల్ రెసిస్టర్స్ ప్యారలల్గా ఉంటే ఫార్ములా ఏందమ్మా, ఆర్ ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏంది ఆర్ బై ఎన్ కదా. ఆర్కి ఆర్ బై ఎన్. ఎన్ అంటే ఏంది నాన్న, ఎన్ని రెసిస్టర్స్ 1 2, ఇగో 2. ఆర్ బై 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఆర్ బై 2. దిస్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇలా సింపుల్గా చేయొచ్చు మనం. అండ్ నెక్స్ట్ వెళ్ళేసరికి ఇగో ఇది ఫైండ్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్. దీనికి కూడా మనం ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ కనుక్కోవాలి. క్లియర్. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఫైండ్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ లో చూడండి చాలా జాగ్రత్తగా. ఇక్కడ టెర్మినల్స్ ఎక్కడ ఉన్నాయో చూడాలి, అదేగా ఫస్ట్ మనం చూడాల్సింది అదేగా. ఎస్, కాబట్టి ఇక్కడ ఇది వి పొటెన్షియల్, ఇది జీరో పొటెన్షియల్, పాజిటివ్ అండ్ నెగిటివ్ పొటెన్షియల్, హయ్యర్ పొటెన్షియల్ లోయర్ పొటెన్షియల్. ఓకే, ఇది వి పొటెన్షియల్ అయితే ఇలా ఈ వైర్లో మధ్యలో ఏం లేదు కాబట్టి ఇక్కడ కూడా ఏంది నాన్న వి పొటెన్షియల్. ఇక్కడ జీరో పొటెన్షియల్ అయితే ఇగో జీరో పొటెన్షియల్ గా మధ్యలో ఏం లేదు కాబట్టి ఇక్కడ కూడా ఏంది నాన్న జీరో పొటెన్షియల్. ఇక్కడ జీరో పొటెన్షియల్ అయితే ఈ వైర్లో కూడా ఏం లేదు కదా, రెసిస్టర్ కానీ కెపాసిటర్ కానీ ఇండక్టర్ కానీ ఏం లేదు కాబట్టి ఇక్కడ కూడా జీరో. ఇక్కడ వి పొటెన్షియల్ అయితే ఈ వైర్లో ఇక్కడ కూడా ఏంది నాన్న వి పొటెన్షియల్. ఇప్పుడు వెరీ సింపుల్ అనమాట. అంటే రెండే టెర్మినల్స్ ఉన్నాయి, ఒకటి వి ఇంకోటి జీరో. అంటే ఒకటి ఏ ఇంకోటి బి. ఇది వి, ఇది జీరో పొటెన్షియల్ అనమాట. క్లియర్. ఎస్, ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ రెసిస్టర్ ఎక్కడ కనెక్ట్ అయింది, వికి జీరోకి మధ్యలో 6 ఓం. వికి జీరోకి మధ్యలో అంటే ఇగో ఇది 6 ఓం. ఇది అయిపోయింది. ఇది కూడా వికి జీరోకి మధ్యలోనే, ఇది కూడా వికి జీరోకి మధ్యలోనే. ఇది ఎంత 2 ఓం. ఎస్, అండ్ ఇది ఎక్కడ ఉందమ్మా, జీరోకి వీకి మధ్యలో ఉంది. ఇది కూడా జీరోకి వీకి మధ్యలో ఉంది, జీరోకి వీకి మధ్యలో ఉంది. క్లియర్. అండ్ సో 12 ఓం, 12 ఓం. ఈ మూడు అయిపోయినాయి. తర్వాత ఇది చూడు, వీకి జీరోకి మధ్యలో ఉంది నాన్న, వీకి జీరోకి మధ్యలో ఉంది 1 ఓం. ఇగో వీకి జీరోకి మధ్యలో ఉంది 1 ఓం. అలాగే ఇగో ఇది వీకి జీరోకి మధ్యలో ఉంది 4 ఓం. మరి ఇవన్నీ ఎట్లున్నాయి, ప్యారలల్గా ఉన్నాయి. ప్యారలల్గా ఉన్నప్పుడు ఫార్ములా ఏంటన్నా, 1/R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3 ప్లస్ 1/R4 అట్లా 1/R1 అంటే 4, 1/R2 అంటే 2, 1/6, 1/12, 1/1. సో దట్ ఈజ్ ఈక్వల్ ఎల్సిఎం ఏమైంది నాన్న 12. అన్ని ఈవెన్ నెంబర్స్ డినామినేటర్లు 12. 4 3s 12, 2 6 12, 6 2s are 12, 12 1s are 12, 1 12s. దట్ ఈజ్ ఈక్వల్ ఇవన్నీ యాడ్ చేస్తే 24 బై ఇది ఎంత నాన్న 12, 24/12 2. అంటే ఏమొచ్చింది నాకు 1/R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ 2 వచ్చింది నాన్న. అంటే ఆల్మోస్ట్ 1ఏగా 2/1 అన్నట్టేగా. మరి మనకు కావాల్సింది ఏంటి, ఆర్ ఈక్వలెంట్. ఆర్ ఈక్వలెంట్ అంటే రివర్స్ అయిదిగా 1/2. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ 1/2. క్లియర్. ఎస్, విచ్ ఆప్షన్ ఈజ్ రైట్, థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ 1/2. సో నెక్స్ట్ క్వశ్చన్ 6th వన్, ఫైండ్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్. ఇలా ఇచ్చాడు ఇన్ఫినిటీ రెసిస్టర్. చూడండి ఇక్కడ ఆర్ 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 ఆర్, ఎలా ఎన్ని రెసిస్టర్స్ అట్లా కనెక్ట్ చేశాడు ఇలా ఇన్ఫినిటీ. అంటే ఇన్ఫినిటీ రెసిస్టర్స్ ఇలా ఇచ్చినప్పుడు ఎలా చేయాలి ప్రాబ్లం అనేది ఇక్కడ క్వశ్చన్. వెరీ సింపుల్ టెక్నిక్ చెప్తాను అండి. సో ఈ ఇన్ఫినిటివ్ రెసిస్టర్స్ ఇలా ఇచ్చినప్పుడు కనెక్ట్ చేసినప్పుడు ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ కనుక్కోవడానికి ఒక చిన్న ట్రిక్ చెప్తాను మీకు నేను. ఇప్పుడు ఫస్ట్ 2 కాంబినేషన్ చూడండి, ఇదొక కాంబినేషన్ రా ఆర్ఆర్, ఇగో ఇదొక కాంబినేషన్ ఆర్ఆర్, ఇగో ఇదొక కాంబినేషన్ ఆర్ఆర్, తర్వాత ఆర్ఆర్ 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 అట్లా ఇన్ఫినిటీ. సో ఫస్ట్ ఆర్ఆర్ని మనం వదిలేద్దాం. ఇగో దీని మొత్తాన్ని ఈ మొత్తం కాంబినేషన్ని ఈ టోటల్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ని మనం ఏమనుకుందాం అంటే ఎక్స్ అనుకుందాం. యాక్చువల్లీ ఈ టోటల్ కాంబినేషన్ యొక్క ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ మనకు తెలియదు కాబట్టి దీన్ని ఎక్స్ అనుకుందాం. సో దీన్ని నేను ఎలా రాస్తానంటే ఇగో ఇంతవరకు, దీన్ని వదిలేసి ఇంతవరకు తీసుకోండి దీన్ని. ఎందుకంటే
ఎర్త్ ఈజ్ ఏ హ్యూజ్ రిజర్వాయర్ అంటాం మనం. ఇప్పుడు రిజర్వాయర్లో వాటర్ ఎంత ఉంటుంది? చాలా వాటర్ ఉంటుంది. అందులో ఎవడైనా ఒక గ్లాస్ వాటర్ తీసి బయట పడబోసిండు అనుకోండి రిజర్వాయర్ నుంచి, పక్కనోడు అంటాడా అబ్బా గ్లాస్ వాటర్ తీసి బయట పడబోసాడు కాబట్టి ఇక రిజర్వాయర్ రేపు ఎండిపోతుంటారా? లేదు. రిజర్వాయర్ నుంచి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ బయటికి వెళ్ళిపోతే మనం తీసేస్తే రిజర్వాయర్లో అసలు ఎఫెక్టివ్ ఉండదు. దాంట్లో ఏమైనా మార్పు ఉంటుందా? నో చేంజ్. అలాగే ఇదంతా రిజర్వాయర్. ఎందుకు రిజర్వాయర్ అన్నాను? ఇది ఇన్ఫినిటివ్ రెసిస్టర్స్ కాంబినేషన్. చూడు, ఆర్ఆర్ 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 ఎన్నయ్యా? ఇన్ఫినిటీ. అంటే రిజర్వాయర్ లాంటిది. రిజర్వాయర్ లో వాటర్ ఎంత ఉంటుందో ఈ కాంబినేషన్ లో రెసిస్టర్స్ అన్ని ఉన్నాయి. రిజర్వాయర్ లో నుంచి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసి పడేస్తే రిజర్వాయర్ లో ఏమైనా చేంజ్ వస్తుందా? రాదు. అలాగే ఈ టోటల్ రిజర్వాయర్ లో ఈ కాంబినేషన్ ఒక్కదాన్ని తీసేస్తే ఏమన్నా చేంజ్ వస్తుందా? రాదు. అంటే ఈ టోటల్ కాంబినేషన్ యొక్క ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఎక్సే, లేదా ఇది వదిలేసి ఇంతవరకే తీసుకుందాం, దీన్ని కూడా ఎంత? ఎక్సే. ఇదంతా పోయినంత మాత్రాన ఈ టోటల్లో ఏమైనా చేంజ్ వస్తుందా? రాదు. కాబట్టి నేనేమంటానంటే ఇగో ఇంతవరకు దీని రెసిస్టెన్స్, ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఈ కాంబినేషన్కి ఎక్స్. ఇప్పుడు దీన్ని వీ కెన్ రైట్, దీన్ని మనం ఇలా రాద్దాం. చూడండి, ఇదేంది నాన్న? ఆర్. వెరీ నైస్. ఇగో మధ్యలో ఇది ఉంది కదా, ఎస్, ఇది కూడా ఏందమ్మా? ఆర్. ఈ టోటల్ కాంబినేషన్ రెసిస్టెన్స్ ఎంతమ్మా? ఎక్స్. ఎక్స్. ఇగో ఇది మొత్తాన్ని ఎంతమ్మా? ఎక్స్. మళ్ళీ దీన్ని మనం రాస్తే ఈ రెండు ప్యారలల్గా ఉన్నాయిగా. చూడండి అన్న, ఈ రెండు ఎలా ఉన్నాయి? ప్యారలల్. ఈ రెండు ప్యారలల్గా ఉండే ఫార్ములా ఏంటి? ప్యారలల్గా ఉంటే ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫార్ములా R1 R2 బై R1 ప్లస్ R2గా ప్యారలల్గా ఉంటే. కాబట్టి దీన్ని ఏమంటాను నేను? చూడు, ఈ రెండింటి కలిపి ఒకటే. ఇది ఓకే. ఈ రెండింటి కలిపితే ప్యారలల్ ఉన్నాయి కాబట్టి ఫార్ములా ఏంది? R1 R2 అంటే R ఇంటూ ఎక్స్, RX బై R1 ప్లస్ R2 అంటే R ప్లస్ ఎక్స్ అనమాట. R ప్లస్ ఎక్స్. క్లియర్ దిస్ ఇస్? ఎస్. దీన్ని ఎలా రాయొచ్చు? దీన్ని ఇది ఆర్. మళ్ళీ ఈ రెండు ఎలా ఉన్నాయి? సిరీస్లో ఉన్నాయి. మరి సిరీస్లో ఉంటే ఎలా రాయొచ్చు దీన్ని? సిరీస్ కాంబినేషన్ ఫార్ములా ఏంది నాన్న? ఆర్ ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు, దీని తర్వాత సిరీస్ కాంబినేషన్ కదా, అంటే సిరీస్ కాంబినేషన్లో ఈక్వలెంట్ రెసిస్టెన్స్ R1 ప్లస్ R2. R1 అంటే ఏంది? ఆర్. R2 అంటే ఏంది నాన్న? RX బై R ప్లస్ ఎక్స్. వెరీ సింపుల్. ఎస్. సో దట్ ఈజ్ ఈక్వల్, ఇక్కడ చూడండి, ఆర్ ప్లస్ ఎక్స్. ఇక్కడ ఏంది నాన్న? ఆర్ ఇంటూ ఆర్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఇక్కడ ఏంది? ఇక్కడ ఆర్ఎక్స్ ఇంటూ చేద్దాం మనం. సో ఇది ఆర్ ఈక్వలెంట్. ఆర్ ఈక్వలెంట్ ఏంటి మరి? ఈ టోటల్ కాంబినేషన్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఏందమ్మా? ఎక్స్. కాబట్టి దీన్ని ఏముందాం మనం? ఎక్స్. సో దట్ ఈజ్ ఈక్వల్ ఇంటూ చేసేద్దాం మనం భారీ ఎత్తున. ఆర్ ఇంటూ ఆర్, ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ ఇంటూ ఎక్స్, ఆర్ఎక్స్ ప్లస్ ఆర్ఎక్స్ కదా, బై ఆర్ ప్లస్ ఎక్స్ కదా. దీన్ని మళ్ళీ ఇంటూ చేద్దాం మనం. ఆర్ ఇంటూ ఎక్స్, ఆర్ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ క్రాస్ మల్టిప్లికేషన్, ఆర్ స్క్వేర్ ఆర్ఎక్స్ ప్లస్ ఆర్ఎక్స్ అంతేనా. సో ఇక్కడ ఆర్ఎక్స్, ఇక్కడ ఆర్ఎక్స్ క్యాన్సిల్ అయిపోయింది అనుకుందాము. ఇక్కడ ఏముంటుంది నాన్న? ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆర్ఎక్స్, ఈ ఆర్ఎక్స్ ఇటు వచ్చింది కదా, మైనస్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదా. సో దీన్ని తీసేద్దాం మనం. చూడండి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి ఎస్, ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో దీన్ని చూద్దాం మనం. ఇది బి స్క్వేర్ మైనస్ కదా, లేదా ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆర్ఎక్స్ మైనస్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 కదా, అంతేనా కాదు? ఎస్, ఒక నిమిషం. సో మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ జనరల్గా ఏం చెప్తాం మనం? ఇలా రాస్తాం మనం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అందులో నుంచి మనకి ఎక్స్ కావాలి కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a అంటాం కదా మనం. ఎస్,
ఇందులో ఇక్కడ 1 అంటే ఏరా ఏఎక్స్ స్క్వేర్ మైనస్ ఇదేంటి బిఎక్స్ కదా, ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ ఏంటి ఏ వాల్యూ ఎంత నాన్న 1, బి వాల్యూ మైనస్ ఆర్, సి వాల్యూ మైనస్ ఆర్ స్క్వేర్, రైట్? ఓకే, ఎస్. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం మనం. మైనస్ బి మైనస్ ఆర్ అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఆర్ మైనస్ బి స్క్వేర్ అంటే మైనస్ ఆర్ హోల్ స్క్వేర్ అంటే ఆర్ స్క్వేర్ మైనస్ 4 ఏ మీన్స్ 1, సి అంటే ఇది ఇక్కడ మైనస్ ఆర్ స్క్వేర్, క్లియర్, బై 2a, ఏ మీన్స్ 1. సో దట్ ఈజ్ ఈక్వల్ ఆర్ ప్లస్ ఆర్ మైనస్ రూట్, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఆర్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా 4r స్క్వేర్ బై 2. సో దట్ ఈజ్ ఈక్వల్, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే దట్ ఈజ్ ఈక్వల్, చూద్దాం మనం, ఆర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఆర్ ప్లస్ ఆర్ మైనస్ ఇక్కడ ఆర్ స్క్వేర్ ప్లస్ 4r స్క్వేర్ 5r స్క్వేర్ అంటే ఆర్ ఇంటూ రూట్ 5గా, ఇది 5r స్క్వేర్ అంటే రూట్ ఆర్ స్క్వేర్ అంటే ఆర్ కదా, రూట్ 5 బై 2. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఆర్ని కామన్ తీస్తే ఇక్కడ ఏముంటుంది నాన్న 1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 5 బై 2. మరి ఇక్కడ రెసిస్టర్స్ని మైనస్లో తీసుకోలేంగా, ప్లస్ కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏముంటాం మనం ఆర్ ఇంటూ 1 ప్లస్ రూట్ 5 బై 2 ఒకటి ఉంటుంది, 1 మైనస్ రూట్ 5 బై 2 ఇంకోటి ఉంటుంది, కాబట్టి ప్లస్లోనే తీసుకోవాలా, కాబట్టి ఆర్ ఇంటూ రూట్ 5 ప్లస్ 1 బై 2. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. 7th ఫైండ్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్, దీన్ని కూడా ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ కనుక్కోవాలి మనం, రైట్? ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఏం చేయాలంటే, ఇది వీట్సన్ బ్రిడ్జ్, ఇంతకుముందు చెప్పింది పొటెన్షియల్ మెథడ్ ఆర్ వైర్ మెథడ్, ఇప్పుడు ఇదేంటంటే వీట్సన్ బ్రిడ్జ్ మెథడ్ అంటుంది. ఎలా వీట్సన్ బ్రిడ్జ్ మెథడ్, ఇలా ఇచ్చినప్పుడు 2 బ్రాంచ్లు ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, ఒకటే సింపుల్ టెక్నిక్, ఇగో ఆర్, ఇగో ఈ రెండింటి బై పి బై క్యూ ఇది కూడా ఆర్ బై ఎస్ అంటాం వీట్సన్ బ్రిడ్జ్ మెథడ్లో. అంటే దీన్ని ఏమన్నా 2/1, ఇగో 2/1 దట్ ఈజ్ ఈక్వల్, ఇది 4/2, ఇది చెక్ చేసుకోవాలి. 2/1 అంటే ఎంత 2, 4/2 అంటే ఎంత 2. అంటే ఇలా ఈక్వల్ వస్తే బ్రిడ్జ్ అంటే వీట్సన్ బ్రిడ్జ్ బ్యాలెన్స్డ్ అంటాం నేను, బ్యాలెన్స్డ్. ఇది అంటే ఇది చెక్ చేసుకోవాలి, ఇగో 2 ఈ రెండిటి రేషియో 2 సేమ్ వచ్చింది కాబట్టి బ్రిడ్జ్ బ్యాలెన్స్డ్ కాబట్టి దీన్ని క్యాన్సిల్ చేయాలి. ఎందుకని ఇప్పుడు బ్రిడ్జ్ ఎప్పుడు బ్యాలెన్స్ అయింది, ఇక్కడ పొటెన్షియల్ 2 సేమ్ ఉంటేనేగా. ఇప్పుడు ఇక్కడ పొటెన్షియల్ 10 volts, ఇక్కడ కూడా పొటెన్షియల్ 10 volts అనుకో, అప్పుడు సేమ్ పొటెన్షియల్ నుంచి కరెంట్ ఫ్లో అయిద్దా, కాదు కదా. ఇప్పుడు ఇక్కడ పొటెన్షియల్ 10 volts రా, ఇక్కడ పొటెన్షియల్ 10 volts, పొటెన్షియల్ డిఫరెన్స్ ఉందా, లేదు. పొటెన్షియల్ డిఫరెన్స్ లేకపోతే కరెంట్ ఫ్లో అయిద్దా, ఫ్లో అవ్వదు. ఎస్, కాబట్టి ఎప్పుడైతే బ్రిడ్జి బ్యాలెన్స్ అయిందో దాని మీనింగ్ ఏంది, ఇక్కడ పొటెన్షియల్ సేమ్, అంటే ఇక్కడ నుంచి కరెంటు ఫ్లో అవ్వదు కాబట్టి ఈ రెసిస్టెన్స్ పనికిరాదు, దాన్ని తీసేయాలి మనం కదా. ఇప్పుడు ఇది లేదనుకోని మీరు ఫీల్ కండి, ఇప్పుడు ఈ రెండు ఎట్లున్నాయి, సిరీస్లో ఉన్నాయి. సిరీస్లో ఉన్నప్పుడు ఫార్మ్ ఏంది, ఆర్ ఈక్వల్ ఈక్వల్ R1 ప్లస్ R2నేగా, R1 ప్లస్ R2 అంటే 2 ప్లస్ 4, ఇది 6 ఓం. అలాగే ఇది క్లోజ్ చేస్తే ఈ రెండు కూడా సిరీసేగా, అంటే 1 ప్లస్ 2 3 అంతేగా. ఎస్, మరి ఈ రెండు ఎలా ఉన్నాయి నాన్న, దీని నుంచి చూడండి, ఈ రెండు ఎలా ఉన్నాయి, ప్యారలల్గా ఉన్నాయి. ప్యారలల్గా ఉన్నప్పుడు ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఫార్మ్ ఏంటి, 1/R ఈక్వల్ ఈక్వల్ 1/6 ప్లస్ 1/3, 1/R1 ప్లస్ 1/R2. సో దట్ ఈజ్ ఈక్వల్, ఇక్కడ ఏంది, ఇక్కడ ఇది 6, ఇక్కడ 1, ఈ 2, సో దట్ ఈజ్ ఈక్వల్ 3/6. 1/R ఈక్వల్ ఈజ్ ఈక్వల్ టు 3/6 అంటే 1/2. సో దెన్ R ఈక్వల్ అంటే ఏమైంది నాన్న, 1/R ఈక్వల్ అంటే 1/2. మరి R ఈక్వల్ అంటే రివర్స్ అయితే, ఇది రివర్స్ అయితే ఇది రివర్స్గా అంటే 2. R ఈక్వల్ ఈజ్ ఈక్వల్ టు 2. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్, క్లియర్. సో నెక్స్ట్ వన్, 8th క్వశ్చన్, ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ కనుక్కోమన్నాడు దీనికి కూడా కదా. సో దీన్ని కూడా మనం ఫస్ట్ వైర్ మెథడ్లోకి తీసుకొచ్చి పొటెన్షియల్ మెథడ్లోకి తీసుకొచ్చి దాని నుంచి వీట్సన్ బ్రిడ్జ్ మెథడ్లోకి వెళ్దాం, రైట్? ఓకే. సో ఇక్కడ ఏ టర్మినల్ అంటే పొటెన్షియల్ V అయింది కదా, ఇక్కడ పొటెన్షియల్ 0 కదా. ఎస్, ఇక్కడ పొటెన్షియల్ V అయితే ఇగో ఇక్కడ Vనే,
ఎస్, మధ్యలో రెసిస్టర్ ఉంది కాబట్టి ఇక్కడ వి పొటెన్షియల్ అయితే ఇక్కడ మనకు తెలియదుగా, మారిద్దిగా పొటెన్షియల్ ఎంత మనకు తెలియదు కాబట్టి దాన్ని ఎక్స్ అనుకుందాం. క్లియర్? అలాగే ఇది ఎక్స్, అలాగే ఇక్కడ పొటెన్షియల్ జీరోగా. ఎస్, ఇది మధ్యలో రెసిస్టర్ ఉంది కాబట్టి ఇక్కడ పొటెన్షియల్ మారిద్దిగా. ఇక్కడ పొటెన్షియల్ జీరో అయితే మధ్యలో రెసిస్టర్ ఉండటం వల్ల పొటెన్షియల్ చేంజ్ అయింది ఇక్కడ. మరి ఎక్స్ ఇది ఆల్రెడీ ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి దీన్ని ఏమన్నా మనం వై అందాం. మనం వై అంటే ఇక్కడ టెర్మినల్స్ ఎన్ని వచ్చినాయి నాన్న? 4. ఏంటది? ఏ, ఎక్స్, వై, బి, 4 టెర్మినల్స్ వచ్చినాయి. అంటే ఏ అంటే ఏంటి? ఇక్కడ వి పొటెన్షియల్. బి అంటే ఏంది నాన్న? ఇక్కడ జీరో పొటెన్షియల్. క్లియర్? సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫస్ట్ రెసిస్టర్ ఎక్కడ ఉంది నాన్న? వికి ఎక్స్ కు మధ్యలో కనెక్ట్ అయింది. ఇగో వికి ఎక్స్ కు మధ్యలో కనెక్ట్ అయింది. ఎస్, అన్ని కూడా ఐడెంటికల్ రెసిస్టెన్స్. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇది ఎక్కడుంది? వికి వైకి మధ్యలో ఉంది. ఇగో వి అండ్ వై. ఎస్, అయిపోయింది. ఈ రెండు అయిపోయినాయి. నెక్స్ట్ ఇది ఎక్స్ అండ్ వై. ఇగో ఎక్స్ కి వైకి మధ్యలో. ఎస్, ఇది ఎక్స్ అండ్ జీరో. ఎక్స్ అండ్ జీరో. ఇగో ఇది. ఎస్, ఇది కూడా అయిపోయింది. ఇక లాస్ట్ ఇగో వై అండ్ జీరో. ఇగో వై అండ్ జీరో. ఇదనమాట. ఇప్పుడు అన్ని ఐడెంటికల్ రెసిస్టర్స్. ఆర్ 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 ఎన్ని? 1 2 3 4 5. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 అంతే. రైట్? ఇక్కడ మనం ఇప్పుడు వీట్సన్ బ్రిడ్జ్ వైర్ మెథడ్ అయిపోయింది. ఇప్పుడు వీట్సన్ బ్రిడ్జ్ మెథడ్లోకి వెళ్ళాలి. వీట్సన్ బ్రిడ్జ్ ఏం చెప్పినా ఈ రెండింటి రేషియో రెండు సేమ్ ఉన్నాయా లేదా చూడాలి. ఈ రెండింటి రేషియో ఏంటి? R/R అంటే 1. ఇక్కడ కూడా R/R అంటే ఏంటన్నా 1. రేషియో సేమ్ ఉన్నాయిగా. రేషియో సేమ్ ఉంది కాబట్టి మధ్యలో వదిలేయాలి కదా. పొటెన్షియల్ సేమ్గా ఇక్కడ. రైట్, బ్యాలెన్స్ అంటేనే పొటెన్షియల్ సేమ్. రైట్, ఈ రెండు ఎలా ఉన్నాయి నాన్న? సిరీస్లో ఉంటే R+R 2R. ఇగో ఇది 2R. ఇది కూడా సిరీస్గా, ఇది వదిలేస్తే 2R. సిరీస్లో ఉన్నాయి కాబట్టి 2R. ఎస్, క్లియర్? మరి ఈ రెండు ఎలా ఉన్నాయి? ప్యారలల్గా ఉన్నాయి. ప్యారలల్గా ఉంటే ఇంకో టెక్నిక్ చెప్పిన కదా నేను. ప్యారలల్గా ఉంటే ఏం చెప్పిన నేను? ఆర్ ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ ఏం చెప్పిన? ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ R/N అన్నగా నేను. ఎప్పుడు ఐడెంటికల్ రెసిస్టర్స్గా, ఇగో ఇది 2R ఇది 2R, ఐడెంటికల్ రెసిస్టర్స్ ఉన్నప్పుడు ప్యారలల్గా ఉన్నప్పుడు ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫార్ములా R/N. ఎస్, ఆర్ అంటే ఇక్కడ, ఆర్ అంటే ఇక్కడ 2R బై ఎన్ అంటే ఎన్ని రెసిస్టెన్స్ అన్న? 1 1 2 2 2 గెట్స్ క్యాన్సిల్. ఆర్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్. సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్. క్లియర్? అండ్ 9th వన్, ఫైండ్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ అన్నాడు ఇందులో. అదేనా? ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ అంటే ఇక్కడ టర్మినల్ చూసుకోవాలిగా మనం. ఇది వి, ఇదేంటి నాన్న? జీరో. ఇది వి పొటెన్షియల్. రైట్, క్లియర్? దిస్ ఇస్ వి. ఇది జీరో పొటెన్షియల్ అయితే ఇది జీరో పొటెన్షియలే, ఇది జీరో పొటెన్షియలే, ఇది కూడా జీరో పొటెన్షియల్. ఎస్, ఇది వి పొటెన్షియల్ అయితే వైర్లో మధ్యలో ఏం లేదు కాబట్టి వి. వి పొటెన్షియల్ ఇటు మారినప్పుడు అంటే మధ్యలో రెసిస్టర్ ఉంది కాబట్టి ఇక్కడ పొటెన్షియల్ చేంజ్ అయ్యేది కాబట్టి దీన్ని ఎక్స్ అన్నాం. ఇది జీరో పొటెన్షియల్, ఇక్కడ మధ్యలో రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ ఏమైంది నాన్న? ఇక్కడ ఇక్కడ కూడా పొటెన్షియల్ మారింది, ఇక్కడ వై అన్నాం. ఇది వై అయితే ఇది కూడా వైనే. రైటా? ఇక్కడ కూడా 4 టెర్మినల్స్ తీసుకున్నాం మనం. ఏ, బి, ఎక్స్ అండ్ వై. క్లియర్? ఎస్, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ రెసిస్టర్ ఎక్కడ ఉంది నాన్న? వికి జీరోకి మధ్యలో ఉంది. ఫస్ట్ ఇది వి కదా, ఇది వి, ఇది జీరో. ఎస్, ఇది అట్లా చూద్దాం. ఫస్ట్ దీన్ని చూద్దాం. వివై ఎక్కడ? వివై ఇగో ఇక్కడ. వెరీ నైస్, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇది విఎక్స్, ఇగో వికి ఎక్స్కి మధ్యలో ఉంది. రైట్, ఇది అయిపోయింది. తర్వాత ఇది ఎక్స్కి జీరోకి మధ్యలో ఉంది. ఎక్స్కి జీరోకి మధ్యలో ఉంది. వెరీ నైస్. ఇగో ఇది ఎక్స్ అండ్ వై. ఏదమ్మా? ఇగో ఎక్స్ అండ్ వై, ఎక్స్ అండ్ వై. తర్వాత ఇదమ్మా వై అండ్ జీరో. ఇగో వై అండ్ జీరో. సో ఫైనల్లీ ఇగో ఇది ఉందా? ఇది ఎక్కడ ఉంది నాన్న? వికి జీరోకి మధ్యలో ఉంది. ఇగో వికి జీరోకి మధ్యలో ఉంది. వికి జీరోకి మధ్యలో ఉంది కాబట్టి ఇగో ఇలా కనెక్ట్ చేస్తాం. ఎందుకంటే ఈ వైర్కి ఇది కనెక్ట్ కాకూడదు కదా, ఎట్లా ఈ రెండు వైర్లు కలవకూడదు కాబట్టి కలవలేదు అని చెప్పడానికి పైనుంచి రాశాను నేను. క్లియర్? రైట్. ఇప్పుడు ఇది వీట్సన్ బ్రిడ్జ్ మెథడా కాదా చూద్దాం మనం. అన్ని ఐడెంటికల్ రెసిస్టర్సేగా. ఆర్ 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 ఆర్. ఇప్పుడు చూద్దాం. R/R ఎంత రేషియో? 1. ఇక్కడ కూడా R/R ఎంత రేషియో? 1. రేషియో సేమ్ అయినప్పుడు
మిడిల్లో ఉన్న రెసిస్టర్స్ని క్యాన్సిల్ చేయాలి. అంటే ఇది లేదు, ఇది లేదు, ఇది లేనప్పుడు ఈ రెండు ఎట్లున్నాయి? ఆర్ఆర్ సిరీస్లో ఉన్నప్పుడు ఏది నాన్న? R1 + R2 2R. ఇగో ఇది కూడా సిరీసేగా, ఇది కూడా ఏంది నాన్న? ఇది కూడా 2R. ఎస్, మధ్యలో ఇంకోటి ఉందిగా, ఇగో R, మధ్యలో ఇంకోటి ఉంది, ఇది R. అరే బ్రిడ్జి బ్యాలెన్స్ నాన్న, R/R1 బ్రిడ్జి బ్యాలెన్స్ ఉంటే మిడిల్ రెసిస్టర్ తీసేవని చెప్పాను నేను. తీసేస్తే ఇది సిరీస్ 2R, ఇగో ఇది సిరీస్ 2R, మధ్యలో ఒకటి ఉందిగా R. మరి ఇవన్నీ కూడా ఎట్లున్నాయి? మళ్ళీ ఇక్కడ ప్యారలల్గా ఉన్నాయి కాబట్టి ఈక్వలెంట్ రెసిస్టెన్స్ R/N అని రాయకూడదు. ఎందుకు రాయకూడదు? ఐడెంటికల్ రెసిస్టెన్స్ కాదుగా. 2R, ఇది R, ఇది 2R. కాబట్టి 1/R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ 1/R1 అంటే 2R, 1/R2 అంటే R, 1/R3 అంటే ఇది 2R. అప్పుడు ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఏమైంది నాన్న? చూడు, 1/R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ LCM 2R క్యాన్సిల్ 1, RR క్యాన్సిల్ 2, 2R క్యాన్సిల్ 1 అంటే 2 + 1 3 + 4 4/2R. అంటే ఏమైంది? ఇది 2/R అవుతుంది. ఏది? 1/R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ 2/R. బట్ సో ఫైనల్ ఆన్సర్ ఏంటి? R ఈక్వలెంట్ ఏమైంది మరి? అంటే ఇది రివర్స్ అయితే ఇది కూడా రివర్స్ అయింది కదా, అంటే R/2 అవుతుంది. R/2. విచ్ ఆప్షన్ ఈజ్ రైట్? సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్, R/2. క్లియర్? రైట్. సో 10th క్వశ్చన్, ఇది కూడా ఫైండ్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్. దీన్ని కూడా మనం డైరెక్ట్ చూడగానే మనకి అయ్యో ఇంత పెద్దగా ఉంది ప్రాబ్లం, ఎట్లా చేయాలి అనిపిస్తూ ఉంటుంది కదా, వెరైటీగా ఉందని. వెరీ సింపుల్. దీన్ని కూడా మనం ఏం చేయాలంటే విట్సన్ బ్రిడ్జ్ బ్యాలెన్సింగ్ మెథడ్లో ఉందా లేదా మనం చెక్ చేసుకోవాలి. రైటా? ఇది 2R, ఇగో ఇది కూడా 2R. 2R/2R రేషియో 1 అంటే 2R రేషియో ఎంత? 1 అంటే బ్రిడ్జ్ బ్యాలెన్స్డే కదా. బ్రిడ్జ్ బ్యాలెన్సింగ్ ఉన్నప్పుడు ఏంటి? ఈ మధ్యలో ఉన్న దాన్ని తీసేయాలి కదా, ఇది కానీ తీసేయాలి కదా. ఎస్, ఇప్పుడు ఏమైంది? దీని నుంచి మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఎస్ ఇక్కడ 2R సిరీస్ కాంబినేషన్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ చూడండి, ఇది 2R, తర్వాత ఇది RR, ఇదేమైంది? ఇది 4R, మధ్యలో ఇదేందమ్మా? R+R 2R స్మాల్ r, ఇగో 2R ఇది కూడా ఏందమ్మా? 4R. ఎస్ అంతేనా? ఇది A అండ్ దిస్ ఈస్ B. ఇవన్నీ ఎలా ఉన్నాయి? ప్యారలల్గా ఉన్నాయి. ప్యారలల్గా ఉన్నప్పుడు ఫార్మ్ ఏంటన్నా? ఇప్పుడు ప్యారలల్గా ఉన్నప్పుడు ఫార్మ్ ఏంది? 1/R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ 1/R1 అంటే 4R, 1/R2 అంటే 2R, 1/R3 అంటే 4R. క్లియర్? దీని LCM మనం చూస్తే 4R ఇంటూ స్మాల్ r అవుతుంది. 4R క్యాన్సిల్ అంటే ఇక్కడ మిగిలేది స్మాల్ r. 2R అంటే ఇక్కడ 2 క్యాపిటల్ R ఉంటుంది కదా. ఎస్, 4R క్యాన్సిల్ అంటే ఇక్కడ ఏముంటుంది? ఇది. అంటే ఇక్కడ ఏమైంది నాన్న? ఇక్కడ 2R + 2 క్యాపిటల్ R బై 4RR. సో 1/R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ 2ని కామన్ తీస్తే ఇక్కడ ఏంది? R+R బై 4RR. సో ఫైనల్ ఆన్సర్ అంటే R ఈక్వలెంట్ ఏమైంది? దీన్ని రివర్స్ రాద్దాం. R ఈక్వలెంట్ ఏమైంది నాన్న? ఇది కూడా రివర్స్ అయిపోతుంది. అంటే 4RR బై 2 ఇంటూ R+R. 4RR బై, అంటే దీన్ని మనం ఎట్లా రాయొచ్చు అనమాట, దీన్ని మనం ఇలా రాయొచ్చు. చూద్దాం మనం ఇక్కడ. వెరీ నైస్. ఇక్కడ చూడండి, 2 2s R కదా. సో దట్ ఈజ్ ఈక్వల్ R+R బై 2RR. సో R ఈక్వలెంట్ ఏమైంది మరి ఇక్కడ? చూడు, R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్, ఇది రివర్స్ అయింది. 1/R ఈక్వలెంట్ రివర్స్ కాదు, ఎవరికి రివర్స్ అయింది. 2RR బై R+R. ఇది నా. సో 2RR బై R+R. సో 4th ఆప్షన్ ఈస్ రైట్. ఇలా మనం నేర్చుకోవచ్చు అనమాట. ఇది ఎలాంటి పెద్ద ప్రాబ్లం ఇచ్చినా సరే మనం పర్ఫెక్ట్గా ఈజీగా మనం చేసుకోవచ్చు అనమాట. క్లియర్ నానా? రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.